ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ నెరవేరబోతుంది. విశాఖపట్నం సమీపంలోని భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ను లాంఛనంగా ప్రారంభించబోతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దీంతో గత కొంతకాలంగా ప్రారంభోత్సవ తేదీపై నెలకొన్న ఊహాగానాలకు తెరపడింది. ఈ విమానాశ్రయ నిర్మాణ పనుల పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చరిత్రలో నిలిచిపోయేలా అత్యంత ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలోని పర్యాటకం, పోర్టులు, జాతీయ రహదారులు, పారిశ్రామిక ప్రగతితో కలిసి ఈ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రను అన్స్టాపబుల్ శక్తిగా మారుస్తుందంటూ ఆయన పేర్కొన్నారు. విజయనగరం జిల్లా భోగాపురం వద్ద విశాఖ నగరానికి 45 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి 16కు సమీపంలో 2200 ఎకరాల విస్తీర్ణంలో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. జిఎంఆర్ గ్రూప్కు చెందిన జిఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. తొలి దశలో భాగంగా 4592 కోట్ల వ్యయంతో ఎయిర్పోర్టు నిర్మించారు. మొదటి దశలో ఏటా 63 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యంతో టెర్మినల్ భవనాన్ని తీర్చిదిద్దారు. భవిష్యత్తులో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రెండో దశలో 1,20,00,000, మూడో దశలో 1,80,00,000 మందికి విస్తరించేలా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఇక ప్రస్తుతం విశాఖ నగరంలోని ఐఎన్ఎస్ జయగా నేవల్ ఎయిర్ బేస్ నుంచి కొనసాగుతున్న పౌర విమానయాన కార్యకలాపాలు దశల వారీగా భోగాపురం ఎయిర్పోర్టుకు మారబోతున్నాయి. ఈ విమానాశ్రయం చుట్టూ ఏరోట్రోపాలిన్ను అభివృద్ధి చేసే ప్రణాళికలు కూడా ఉన్నాయి. ఈ విమానాశ్రయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర పారిశ్రామిక, పర్యాటక రంగాలకు కొత్త ఊపు వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.